అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సూరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ కోదండ్ల సీతారామ లక్ష్మీ శ్రీ ఆంజనేయ గణపతి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ పసిడి కలశ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు। ఈ మహోత్సవానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చొక్కాకుల వెంకట్రావు, గండి ముత్యాల నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు। ఈ సందర్భంగా చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ సూరెడ్డిపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణం ఎంతో ఆనందదాయకమని తెలిపారు। ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలని మన పూర్వీకులు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ శ్రీరాముడి కటాక్షం ఉంటే గ్రామంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని అన్నారు। భక్తి, ఐక్యత, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు ఇలాంటి ఆలయాలు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు। గ్రామ ప్రజలంతా కలిసి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని తెలిపారు। కుటుంబ సభ్యులంతా కలిసి అందరికీ నమస్కారం। చాలా సంతోషం। అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అమృత్పురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సూరెడ్డిపాలెంలో శ్రీ శ్రీ సీతారాముల వారి రామాలయం మరి ఈరోజు స్థాపించడం జరిగింది। ఎందుకంటే మన పూర్వీకులు చెప్తూ ఉంటారు, ప్రతి గ్రామంలో రామాలయం ఉండాలి, ఆ రాముడు ఉంటేనే మనము అన్నటువంటి విన్నటువంటి మాట। అదే సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామంలో ఈ రామాలయాన్ని నిర్మించడం, ఎందుకంటే మనం సాక్షాత్తు ఆ శ్రీరాముడు మనం దర్శించుకుంటే అన్నీ కూడా మనకి ఆ పుణ్యం వస్తుందని చెప్పేసి మన పూర్వీకులు చెప్తూ ఉంటారు। అదే సందర్భంగా ఈరోజు చాలా సంతోషకరం। ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పెద్ద రామాలయం నిర్మించడం, ఆ గ్రామవాసులందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ రామారావు గారు కానీ, ఎంపీటీసీ శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలతో దాదాపు రామాలయం నిర్మించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం। ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పాలు పంచుకునే అవకాశం, ఆ శ్రీరాముల వారిని దర్శించుకునే అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, చెక్క మా ఊళ్ళో కట్టుకున్నా, రోజు రావచ్చు। ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా, చాలా గొప్పగా, గర్వంగా మా చేతుల మీద పోలే మా పెద్ద లేదా ఆస్తి పోయించారు, కానీ ఎంత గొప్ప నిర్మాణం చేయడానికి రాగానే ఎదురు నిలబడి మమ్మల్ని ముందుకు నడిపించి రాజ్యంగా పోయారు। గొప్ప అదృష్టాన్ని మా ఊరికి తీసుకొచ్చాను। పగలంతా మీరు పంచాహార పథకం రాత్రిపూట మీరు రాత్రిపూట గ్రామాలకు వెళ్ళినప్పుడు స్పందన వచ్చింది। చాలా బాగా ఉంది। ప్రతి ఒక్కరు 10 రూపాయలు కూడా లేదనుకుంటా పోలీ అమ్మ తిరుగుతున్నారు। అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ రాత్రే దొరుకుతారండి, పొద్దున కూడా దొరకరు। అందరూ కష్టపడేవాళ్ళు, వైద్యులు అంటే ఉద్యోగాలు, ఇక్కడ అందరూ కష్టపడేవాళ్ళు। శ్రీ వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయ స్వామి నేను నమో నమ మైసూరు దత్తపీఠాధీశ్వరుల పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీస్సులతో ఇక్కడ శ్రీ రామాలయం కట్టడం జరిగింది। కావున గ్రామ ప్రజలందరికీ కూడా ఒక 3 తరాల పాటు నుంచి ఈ గ్రామంలో ఆలయం కట్టలేకపోయాం కాబట్టి ఈ వేళ మాకు ఈ అవకాశం దొరికింది।
గ్రామస్తులందరూ సహకారంతో ఈ ఆలయం నిర్మాణం జరగడం జరిగింది. సార్ ఇంచుమించు ఒక 20 లక్షల వరకు అయింది. మాకు ఆల్రెడీ 30 లక్షలు అయింది. మేము శ్రమదానంతో పట్టుకున్నాం ఈ ఆలయం అంతా. మా గ్రామస్తుల శ్రమ, దానికి తోడు మా మహిళలు, మా ఊళ్ళో మహిళలు అందరూ కలిపి 10 గ్రామాలు తిరిగారు. అదేవిధంగా దీనికి అందరికీ ఖర్చు కూడా అలాగే భరించుకుంటూ వచ్చాం. ఎక్కువ శ్రమదానం, అంతేగాని డబ్బు రూపంగా ఎక్కడ మనం వసూలు చేయలేము. ఓకే. ఎన్ని సంవత్సరాలు రామాలయం కట్టాలని ఎన్ని సంవత్సరాల నుంచి? ఈ 3 తరాలండి. మా తాత అనుకున్నాడు గ్రామాలలో కట్టలేదు, ఇల్లు కూడా కట్టలేదు. రామాలయం ఉంటే ఇల్లు కడదామని అనుకున్నారు, ఇల్లు కట్టలేకపోయారు. 2వ తరంలో మా నాన్నలు అనుకున్నారు, వాళ్ళు కట్టలేకపోయారు. 3వ తరంలో ఇతను వైస్ ప్రెసిడెంట్, నేను మెంబర్ని ఇలా చేశాను ఈ గ్రామం నుంచి. మేము 15,000 తిరుపతి దేవస్థానానికి కట్టాము, ఇక్కడ రామాలయం కడదాము. అయినా సరే అప్పుడు కట్టలేకపోయాము. 23లో దీన్ని శంకుస్థాపన చేశాను. ఆ శంకుస్థాపన బలం మాకు కొట్టుకుపోయింది. ఇవాళ వరకు డబ్బులు ఉన్నాయి లేకపోయినా ఎవరెంత పెట్టామనేది ఎవరికి తెలియదు. తెలియకుండానే ఈ రాముడే చేయించుకున్నాడు ఇదంతా. నాకు మైసూరు దత్తపీఠాధీశ్వరులు నాకు గురువు, ఆయన ఆశీస్సులతో మేము ఇదంతా చేయగలిగాం. మీ పేరుంది? నా పేరు సూరెడ్డి అప్పల వెంకటేశ్వరనారాయణ, నన్ను రమణ పిలుస్తారండి. మా గురువు గారు వేద శివరామకృష్ణ దుర్గాప్రసాద్ గారు వైజాగ్. మీ పేరు చెప్పండి. నా పేరు గండి వెంకటరమణ అండి. అంటే ఆలయ నిర్మాణం అనేది అంచెంచెలుగా జరిగింది అని శ్రమతో జరిగిందంట. శ్రమ అంటేనే ప్రతి ఒక్కరూ కష్టపడి మా గ్రామ మహిళా సోదరి అహోరాత్రులు కష్టపడ్డారు. అంటే కష్టపడి రాత్రి పగలంట పని చేయడం, రాత్రి అంతా వసూలు చేయడం. అలాగే ఈ 3 రోజులు ప్రసాద కార్యక్రమాలు కూడా మా మహిళలే సేకరించారు. మరియు మన ఆలయ పసిడి కలస వాళ్ళు స్వతహాగే వాళ్ళు ప్రోత్సాహంతో వాళ్ళు చందాలు వేసుకొని నిర్మాణం చేశారు. అంటే చెప్పడానికి అంటే చాలా ఎక్కువ ఉందండి. అంటే ప్రతి ఒక్కరూ సాయం చేసిన వాళ్ళే. ఎవరంటే ప్రత్యేకంగా వచ్చారు, పరోక్షంగా వచ్చారు. వాళ్ళ తోడు మా ఆలయ ధర్మకర్త, వారి కమిటీ మెంబర్స్, పెద్ద విద్యాలయంలో కుర్రవాళ్ళందరూ కూడా, యూత్ కుర్రవాళ్ళు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆలయ నిర్మాణానికి తోడ్పడ్డారు. కాబట్టి వారికి ప్రత్యేకమైన పేరుకైన మహిళ ప్రధానంగా మహిళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనగా వాళ్ళ ప్రోత్సాహం మాకు 100% వచ్చినట్టే. మా మగాళ్ళందరం కూడా ఏదో నిర్మాణంలో ఏదో శ్రమ చేయడం, ఆలయాలు కలవడం తప్ప కానీ గ్రామాలకు ఉనికి చాటండి. మా ఊళ్ళో ఆలయం ఉందని చెప్పడం కోసం వాళ్ళ ప్రత్యేకమైన బాధ్యత చేశారు. ఆ బాధ్యత చేయడం వల్లనే ఆ కర్తవ్యాన్ని నిరూపించుకున్నారు వాళ్ళు. వారికి మేము ఆ రాముడి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అండి మా ఊర్లో చిన్నలో పెద్దలు అందరూ కలిపి గుడి నిర్మాణం సూరెట్టపాలెం అండి. ఈ గుడికి మాత్రం చాలా మేము కష్టపడి చేసామండి. ఉదయం అంతా ఎన్ఆర్జీఎస్ పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం అంతా మేము మాత్రం చాలా కష్టపడి ఎంతో మాకు సహాయం చేసి ఈ రాముల వారికి మేము ఏదో కొంత సాయం తోడు చేసామండి. దానికి తోడు మా కలసం కూడా మా ఊరు అందరూ ఇంటింటికి ఏదో వాళ్ళకి తోచిందంతా ఇచ్చి మేము గుడి గోపురానికి మాత్రం మేము చేసుకున్నామండి. ఈ 3 రోజులు కూడా ఈ మహిళలందరూ కలిపి ప్రసాదాలు కూడా 3 రోజులు ఎవరు సహాయం లేకుండా 3 రోజులు మహిళలందరూ కలిపి ఈ ప్రసాదాలు 3 పూటలు కూడా మేమే పెట్టుకున్నామండి. ఇకపై గుడిలో ఎలాంటి కార్యక్రమాలు మీరు చేద్దాం అనుకుంటున్నాం? ప్రతి వారం కూడా వారానికి 3 సార్లు భజన చేసి రాముల వారిని ప్రతిరోజు కూడా మా ఎంత ఉండేటట్టు మేము చేసుకుంటామండి. ఎప్పుడైనా సరే మా గ్రామాన్ని కూడా ఎప్పుడు కూడా రాముల వారు మా వెంట ఉంటారని, మమ్మల్ని అందరినీ శుభ్రంగా ఆడవాళ్ళని, చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని, మగవాళ్ళని అందరినీ చూసి మా ఊరు అందరినీ క్షేమంగా ఉండేటట్టు చూసుకుంటారని ఆ భగవంతుడు కోరుకుంటాను అండి.